మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల నుంచి కళాశాలలో నీళ్లు రావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. సార్, ఇక్కడ మేము ల్యాక్ ఆఫ్ వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇంకా మాకు వాటర్ వస్తున్నాయి కానీ వచ్చినప్పుడు కూడా మడ్ వస్తున్నాయి, మొత్తం క్లియర్గా వస్తలేవు వాటర్. 3 డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బయటికి వెళ్ళి ఫేస్ వాష్ చేయడం, ఇంకా బకెట్స్ మోసుకురావడం జరుగుతుంది. బయటికి మేము గర్ల్స్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం సార్ బయట వెళ్ళి చేయడానికి. ఇక్కడ ట్రైబల్ బాయ్స్ ఉర్రు, ఇంకా మెడికల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందు మేము కంఫర్ట్గా ఉండలేం కదా. ఫేస్ వాష్కి ఎంతైనా గర్ల్స్ బయటికి వెళ్ళడం ఇబ్బంది ఉంటుంది. ఇంకా మాకు వార్డెన్ కూడా లేదు సార్. మేము ప్రొవైడ్ చేయమని చాలాసార్లు అడిగినాం కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పటికైనా మాకు వార్డెన్ కావాలి, గర్ల్ వార్డెన్. మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అంటే ఒక గర్ల్ అనేది ఉండాలి కదా. ఇంకా క్లీనింగ్ అనేది ప్రాపర్గా లేదు, ప్రాపర్గా మా కాలేజ్లో గత 3 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. మేము అమ్మాయిలం ఎంత వాటర్ మోయాలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మేము బయటికి వెళ్ళి వాటర్ మోసుకొని వస్తున్నాం. కాలేజ్లో 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తలేదు. మేము బట్టలు ఉతకాలన్నా, స్నానం చేయాలన్నా, బ్రష్కి కూడా బయటికే వెళ్తున్నాము. బావిలో కూడా వాటర్ లేదు. మా కాలేజ్లో ఒకటి వాటర్ ప్రాబ్లం కాకుండా మేము కాలేజ్లో చదువుకునే పిల్లల చదువు కూడా మాకు అంటే లైబ్రరీస్ కానీ ఏ ఫెసిలిటీస్ కూడా కాలేజ్లో మాకు అవైలబిలిటీ లేదు. అడిగితే వస్తాయని చెప్పి అట్టని 2 ఇయర్స్ వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇంకా 2 ఇయర్స్ మాకు ఏం చదువుకోవాలని కూడా లేదు. ఏదో వస్తున్నాం, తింటున్నాం, చదువుతున్నాం, పడుకున్నట్టు తప్ప నేర్చుకున్నదని ఒక్కటి కూడా లేదు. మాకు అన్ని అవైలబిలిటీలో కావాలని పోరాటం చేస్తున్నాను.